నిలిచిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది, గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది, అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం, అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓ యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? పుట్టగానే తొట్టిలో వేస్తారు, గిట్టగానే మట్టిలో మోస్తారు, జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలో చాటించెద మెస్సయ్యా, మెస్సయ్యా, సాక్షిగా బ్రతికించుమయా, సాక్షిగా బ్రతికించుమయా. నాకున్న ఆధారం నీవేనని, నీపైన నిలచిన నేను పడిపోనని, నాకున్న ఆధారం నీవేనని, నీపైన నిలచిన నేను పడిపోనని, చాటించెద మెస్సయ్యా, సాక్షిగా బ్రతికించుమయా, చాటించెద మెస్సయ్యా, సాక్షిగా బ్రతికించుమయా. నాకున్న ఆధారం నీవేనని, నీపైన నిలచిన నేను పడిపోనని, మనుషులు ఇలా మారవచ్చును, మమతలు పొగబారవచ్చును, మార్పులేని వాడవు నీవని, సత్య ప్రేమ రూపివని, మార్పులేని వాడవు నీవని, సత్య ప్రేమ రూపివని, చాటించెద మెస్సయ్యా, సాక్షిగా బ్రతికించుమయా, చాటించెద మెస్సయ్యా, సాక్షిగా బ్రతికించుమయా. నాకున్న ఆధారం నీవేనని, నీపైన నిలచిన నేను పడిపోనని, కట్టడాలు కూలవచ్చును, భూమి నడుమ చీలవచ్చును, కట్టడాలు కూలవచ్చును, భూమి నడుమ చీలవచ్చును, శ్రేష్టమైన పునాది నీవని, క్షేమమిచ్చు కేడెమని, శ్రేష్టమైన పునాది నీవని, క్షేమమిచ్చు కేడెమని, చాటించె రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి యాత్రికుడి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగంలోకి వెళదాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవ, ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి పోషించి సంరక్షిస్తూ
మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి సంరక్షిస్తూ వస్తున్నందుకే మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ లోకమంతా ఎంతో అల్లకల్లోలంగా ఉండగా మమ్మల్ని మాత్రము క్షేమంగా ఉంచారు. అందుకొరకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యాత్రికుడి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియ సహోదరులందరినీ మీరే కాచి సంరక్షించాలని మరొకసారి మీ పాద సన్నిధిలో అందరిని అప్పగించుకుంటూ నా ద్వారా మీ యొక్క వాక్యాన్ని మీ బిడ్డలతోటి మీరు సూటిగా మాట్లాడాలని బ్రతిమాలి వేడుకుంటాం. మా యొక్క విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మంచిది. మరొకసారి యాత్రికుడి కార్యక్రమంలోనికి ప్రియ సహోదరులందరికీ నేను ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృప వలన ఈరోజు మనందరం బ్రతికి ఉన్నాం. మన ముందు అనేక మంది చనిపోతున్నారు, కానీ మనం మాత్రం బ్రతికి ఉన్నాం. దేవుణ్ణి మనసారా స్తుతిస్తున్నాం. ఈరోజు యాత్రికుడి కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పోయిన శుక్రవారం నాడు మనం చెప్పుకున్నటువంటి వచనాలు అనివార్య కారణాల వల్ల ఏ విధంగానూ వివరించకుండా నేను కేవలం చదవటం మాత్రమే చేసి ముగించాను. అందులో చాలా వివరించాల్సినటువంటి అవసరత ఉన్నటువంటి వచనాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం మరలా వాక్యంలోకి మనం వెళుతున్నప్పుడు ఆ వచనాలను తిరిగి మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. పోయిన శుక్రవారం మనం చదువుకున్న వచనాల్లో ఒక కీలకమైన వచనాన్ని ఈరోజు మీతో కొంచెం విపులంగా పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. యాత్రికుడు యాత్ర చేసే సమయంలో ఆయన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే యాకోబు చేసినటువంటి యాత్ర గురించి మాట్లాడినటువంటి మాటలు ఆదికాండం 47వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా కానాను నుంచి ఐగుప్తుకి ప్రయాణమై వెళ్ళారు యోసేపు సలహా మేరకు. వెళ్ళిన తర్వాత గోషేను ప్రదేశంలో ఉన్నారు. కుటుంబాలన్నీ వచ్చినాయి, కానీ విషయం ఏంటంటే అధికారపూర్వకంగా ఫరో యొక్క అనుమతి ఇంకా వీళ్ళకి రాలేదు ఆ దేశంలో నివసించడానికి, ఆ దేశపు పౌరులుగా మనగలగటానికి, గుర్తింపబడగలగటానికి. అందుకని యోసేపు ఏం చేశాడంటే అన్నదమ్ముల్ని తండ్రిని వెంట పెట్టుకుని ఫరో దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఫరోను గురించి యోసేపు తల్లిదండ్రులకు చెప్పాడు, తండ్రికి చెప్పాడు, అన్నదమ్ములకు చెప్పాడు. అలాగే ఈ తండ్రిని గురించి ఫరోకి చెప్పిన తర్వాత, ఫరోకి పరిచయం చేసిన తర్వాత ఫరో మాట్లాడుతున్న మాటలు 47వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతను ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. అంటే యాకోబు జీవించిన సంవత్సరాలు, యాకోబు యొక్క వయస్సు ఫరో వయసు కంటే పెద్దదై ఉంటుందని మనం అనుకోవాలి. అప్పటికి ఫరో వయసు చిన్నదై ఉంటుంది. అందుకని సహజంగా పెద్ద వయసు కలిగినటువంటి వాడిగా దీవించాడు. ఫరో ఇలా మాట్లాడాడు, అడిగాడు ఒక ప్రశ్న, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు ఫరో యాకోబుని అడిగాడు, నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించావు, ఇప్పటి వరకు నీ వయసు ఎంత అని అడిగాడు. అంటే ఫరో కూడా యాకోబుని చూసినప్పుడు కొంచెం వ్యత్యాసంగా కనిపించవచ్చు.
కనిపించి ఉండవచ్చు. అతని తండ్రులు లేకపోతే తాత ముత్తాతలు ఇంత వయసు ఎవరు బ్రతికి ఉండకపోవచ్చు. ఒక 70-80 సంవత్సరాలు బతికి ఉండొచ్చు. కానీ ఇతను మాత్రం ఒక పెద్ద వయసు కలిగిన వాడిలా కనపడి ఉండొచ్చు. అందుకని చూచి నీ వయసు ఎంత అని అడిగాడు. చూడండి 8వ వచనం, ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు 9వ వచనం, యాకోబు ఒక హైఫన్ ఉంది, అంటే యాకోబు ఇలా చెప్పాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. యాకోబు ఏమంటాడంటే తన వయసు ఎంతైతే ఉందో ఆ వయసు అంతా కూడా యాత్ర చేసిన సంవత్సరాలుగా పరిగణించాడు. యాకోబు తనకి వయసు ఎంత ఉందో అంటే ఎంత అని చెప్పాడు, ఇప్పుడు 130 సంవత్సరాలు అని చెప్పాడు. ఈ 130 సంవత్సరాలు ఆయన జీవించిన 130 సంవత్సరాలని కూడా యాత్ర చేసినటువంటి సంవత్సరాలుగా అభివర్ణించాడు. ఆయన ఏమంటున్నాడంటే నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. అంటే 130 సంవత్సరాలు జీవించాను, దానిలో నేను 130 సంవత్సరాలు యాత్ర చేశాను, దానిలో నేను జీవించిన సంవత్సరాలు కొద్దిగా ఉన్నాయంటే ఏదో కొంచెం సంతోషంగానో ఆనందంగానో ఉన్న సంవత్సరాలని జీవించిన సంవత్సరాలు అంటున్నాడేమోనని ఒక అభిప్రాయం కలగవచ్చు. కానీ అలా కాదు. జీవించిన సంవత్సరాలు 130 సంవత్సరాలని యాత్ర చేసిన సంవత్సరాలుగా వివరణిస్తున్నాడు యాకోబు. వాటిని ఎలా మొదలుపెట్టాడంటే అవి కొంచెముగా ఉన్నాయంట, దుఃఖ సహితమైనవిగా ఉన్నాయి. యాకోబు జీవించినవి కొంచెంగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నాయి. ఫరో ఏమనుకున్నాడు, తన తల్లిదండ్రులు కానీ లేకపోతే తాత ముత్తాతలు కానీ ఈ యాకోబు 10 సంవత్సరాలు జీవించి ఉండవచ్చు, జీవించి ఉండకపోయి ఉండవచ్చు అనే మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. జీవించి ఉండవచ్చు కాదు, జీవించి ఉండకపోయి ఉండవచ్చు. అందుకే ఆశ్చర్యంగా నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అడిగాడు. ఈయన 130 సంవత్సరాలని చెప్పి ఈ 130 సంవత్సరాలని ఎలా మాట్లాడుతున్నాడంటే నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నది. 130 సంవత్సరాలని ఆయన ఏమంటాడంటే కొంచెంగా అన్నాడు, దుఃఖ సహితంగా అన్నాడు. ఒకసారి యాకోబు జీవితాన్ని మనం ఆలోచిస్తే ఎలా ప్రారంభించాడంటే జీవితం కానానులో నివాసం ఉన్నాడు. కానాను నుంచి ఎప్పుడైతే వాళ్ళ అన్నయ్యని మోసం చేశాడో, వాళ్ళ అన్నయ్య చంపాలనుకున్నప్పుడు వాళ్ళ అమ్మగారు మీ అన్నయ్య నిన్ను చంపాలని అనుకుంటున్నాడు, కక్ష కట్టాడు, కాబట్టి నువ్వు పారిపోవు, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్తే వాళ్ళ సొంత గ్రామాలకు పంపించింది. అక్కడి నుంచి కానాను నుంచి పద్దనరాముకి వచ్చాడు, పద్దనరాము నుంచి మరలా కానానికి వచ్చాడు, ఆ తర్వాత సుక్కోతుకు వచ్చాడు, ఆ తర్వాత షెకెముకు వచ్చాడు, ఆ తర్వాత హెబ్రోన్కి వచ్చాడు, ఆ తర్వాత ఈజిప్టుకు వచ్చాడు. ఇప్పటికీ 130 సంవత్సరాలు అయిపోయింది జీవించాడు. 130 సంవత్సరాలు జీవించాడు. అప్పట్లో 3వ సంవత్సరం గడుస్తుంది అక్కడ కరువు కాటకాలు బయట 3వ సంవత్సరం గడుస్తున్నప్పుడు ఆ సమయానికి కానాను దేశానికి రాగలగటానికి, క్షమించాలి, ఐగుప్తు దేశానికి రాగలగటానికి దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు. ఆదికాండం 45వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. ఆదికాండం 45వ అధ్యాయం 6వ వచనం, 2 సంవత్సరం నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. యోసేపు తన తండ్రితోనూ అన్నదమ్ములతోనూ అన్నటువంటి మాట, ముఖ్యంగా అన్నదమ్ములతో అన్నమాట, మీరేం భయపడద్దు,
మీకంటే ముందుగా దేవుడు నన్ను పంపించాడు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు గడుస్తుంది. ఇంకా కొన్ని సంవత్సరాలు కరువు రావాల్సి ఉంది. ఈ సమయంలో ఎవరో చనిపోకుండా ప్రాణాలతో ఉండటానికి గాను దేవుడు నన్ను పంపించాడు అని చెప్తాను. సరే, యాకోబు విషయంలో ఆయన మాట్లాడిన మాటలో 130 సంవత్సరాలు అయినా కూడా ఆయన ప్రయాణం, ఆయన యాత్రలో చాలా చాలా దుఃఖ సహితముగా ఉన్నాయని నేను చెప్పాను. దుఃఖ సహితముగా ఉన్నాయి. ఇలాంటి మాటని మరొకటి నేను చూపిస్తాను చూడండి. యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో యోబు ఏమంటున్నాడంటే, మొదటి వచనం, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల గలవాడై, క్షమించాలి, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. స్త్రీ కనిన నరుడు అంటండి చాలా కొద్ది దినాలు ఉంటాడంట. కానీ ఆ కొద్ది దినాల్లో మిక్కిలి బాధ పొందుతాడు. ఇది ఎవరికైనా సరే ఒకటే రూలు, నీకైనా నాకైనా, డబ్బున్నవాడికైనా డబ్బు లేనివాడికైనా, మంది మార్పులో ఉన్నవాడికైనా, ఏకాకిగా ఉన్నవాడికైనా, ఎవరికైనా సరే ఇదే రూలు. స్త్రీ కనినవాడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధ నొందును. మనుషుడు చేసే ఈ యాత్రలో, ఈ జీవన యాత్రలో ఈ బాధ పొందకుండా ఎవ్వరూ ఈ జీవితాన్ని దాటి వెళ్ళే అవకాశం లేదు. కొద్ది దినములని యాకోబు ఎందుకన్నాడు, యోబు ఎందుకన్నాడు? 130 సంవత్సరాలు కొద్ది దినాలా? నీ వయసు ఎంతో నాకు తెలియదు, నా వయసు 50 సంవత్సరాలు నడుస్తుంది. ఇది కొద్ది దినాలను వచ్చాము, లేదు 70 సంవత్సరాలు కొద్ది దినాలు వచ్చాము, 130 సంవత్సరాలు అయినా సరే కొద్ది దినాలని ఎందుకు అనేటటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఎందుకు అనాల్సి వచ్చింది అని మనం ఆలోచిస్తే, వాళ్ళ నాన్నగారు, యాకోబు వాళ్ళ నాన్నగారు ఆదికాండం 35వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే 180 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఒక 50 సంవత్సరాలు ఎక్కువ బ్రతికాడు. అలాగే వాళ్ళ నాన్నగారు అంటే అబ్రహాము గారు ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే 175 సంవత్సరాలు బ్రతికాడు. అలాగే అబ్రహాము వాళ్ళ నాన్నగారు తెరహు 205 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండం 11వ అధ్యాయం 32వ వచనంలో ఉంది. ఇలాగ మనం చూస్తూ వెళితే ఒకటి వెంట ఒకరిని చూస్తూ వెళితే ఈ 130 కంటే ఒక 50 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు ఎక్స్ట్రా బతికారు వాళ్ళు. ఇంకా కావాలంటే మనం వెనక్కి వెళితే ఆదాం దగ్గరికి వెళ్తే 935 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనంలో. అలాగే కంపారిటివ్గా మనం ఆలోచిస్తే గ్రాడ్యువల్గా ఆ తగ్గినటువంటి స్థితిని చూస్తూ ఉంటే యాకోబుకి ఏమనిపించిందంటే 130 సంవత్సరాలు చాలా తక్కువ రోజులు అనిపించింది. ఆయన ఏమన్నా అంటే ఇవి చాలా కొంచెముగా ఉన్నవి, దుఃఖ సహితముగా ఉన్నాయి. నేను 130 సంవత్సరాలు జీవించాను, కానీ ఇవి చాలా కొంచెంగా ఉన్నాయి, దుఃఖ సహితమైనవిగా ఉన్నాయి. ఒకసారి మనం ఆలోచిస్తే ఈ దుఃఖ సహితమైనటువంటి పరిస్థితుల్లో ఈ దుఃఖం ఎలా అతని జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో కనబడిందని చూస్తే చాలా ఎక్కువ పరిస్థితుల్లోనే కనబడిందని మనం గుర్తిస్తాం. అంటే ఎక్కువ సన్నివేశాల్లోనే, ఎక్కువ సందర్భాల్లోనే. ఒకసారి మనం ఆలోచిస్తే ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనంలో ఇతన్ని మోసం చేసిన తర్వాత యాకోబు ఏశావుని, అన్నదమ్ములే కదా, వాళ్ళమ్మ ప్రేరేపిస్తే మోసం చేశాడు కదా, ఆశీర్వాదాలు కొట్టేశాడు కదా. ఆ తర్వాత ఏశావుకి మరి కోపం ఉండదా? ఏశావు మాట్లాడంటే అతనికి ఎప్పుడైనా సరే నేను చంపేయాలి అని ప్రతీకారంతో రగిలిపోయాడు. ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనంలో. ఇది మొట్టమొదటి థ్రెట్ అన్నమాట. ఇది మొట్టమొదటి చావు భయం, ప్రాణ భయం. దీంతో ఈ విషయం వాళ్ళ అమ్మగారు విని పారిపోమని చెప్పింది. పారిపోమని చెప్తే అక్కడి నుంచి లెబనాన్ వెళ్ళాడు.
లెబనాన్ వెళ్ళి అక్కడ వాళ్ళ మామయ్య దగ్గర కొలువు చేశాడు. 2 ఆడబిడ్డల కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. అక్కడ ఏమైందో చూసారా? ఇతను ఎలాగైతే వాళ్ళ అన్నయ్యని మోసం చేశాడో వాళ్ళ మామయ్య ఇతన్ని మోసం చేశాడు. ఎలాగా? నువ్వు 7 సంవత్సరాలు నా దగ్గర కొలువు చేస్తే నా చిన్న కూతురు రాహేల్ని ఇస్తానని మాటించాడు. కానీ 7 సంవత్సరాలు అయిన తర్వాత కుసికళ్ళ లేయానిచ్చి పెళ్లి చేశాడు, దొంగతనంగా వేలి వేసి. అది చూసి తెల్లారిన తర్వాత ఏంటి మామయ్య అంటే, మా వంశంలో మా జాతిలో ఇలాగా పెద్ద పిల్లకి అవ్వకుండా చిన్నపిల్లకి ఇవ్వటం పద్ధతి కాదు, చిన్నపిల్లలకి పెళ్లి చేయడం పద్ధతి కాదు, కనుక ఇలా చేశాను అన్నాడు అన్నాడు. అంతవరకు ఆగాడా? ఇతని దగ్గర ఉన్నటువంటి చిన్న కూతుర్ని ప్రేమించే ఆశ చూసి ఆ కూతుర్ని కూడా ఇస్తాను, కానీ మరొక 7 సంవత్సరాలు పనిచేయాలన్నాడు. 7 14 సంవత్సరాలు అయింది. ఆదికాండం 31వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే 14 సంవత్సరాలు మోసం చేసి పని చేయించుకున్నాడు. ఆ తర్వాత మరొక 6 సంవత్సరాలు రాహేల్ని ఇచ్చినందుకు గిఫ్ట్గా ఏం చేశాడు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలండి. ఇతను వాళ్ళ అన్నయ్యని మోసం చేస్తే వాళ్ళ మామయ్య అతన్ని మోసం చేశాడు. గుర్తుపెట్టుకోండి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎవరినైనా మోసం చేస్తే తప్పకుండా మనల్ని మోసం చేసేవాళ్ళు ఉంటారు. మనం అనుకుంటాం మోసం చేసి ఇంతవరకు మనం లబ్ధి పొందామని అనుకుంటాం, కానీ అలా కాదు. అంతకంతగా మరొకరి ద్వారా మనం మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి బీ ఫెయిర్, మనసు ఫెయిర్గా ఉంచుకోండి. ఎలాంటి కుతంత్రాలు, కుళ్ళు, ఒక వ్యక్తిని ఎలా మోసం చేద్దాం, ఎలా ఇబ్బంది పెడదాం, షార్ట్ కట్లో నేను లబ్ధి ఎలా పొందుదాం, త్వరగా ఎలాగా ఒక మంచి స్టేటస్కి వద్దాం, అలాంటివి వద్దు. జీవితంలో ఏ మనిషి అయినా సరే ఒక స్టేటస్కి రావాలంటే, ఒక గృహాన్ని నిర్మించాలంటే, ఒక కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలంటే దొడ్డిదారులు ఏమి లేవండి. ప్రార్థనాపూర్వకంగా విశ్వాసపాత్రుడిగా దేవుని మీద విశ్వాసం ఉంచి పరిశుద్ధుడిగా ముందుకు కొనసాగుతూ సరైనటువంటి నీతి నియమాలతో ముందుకు వెళితే దేవుని చిత్తానుసారం దేవుని ఆశీర్వాదాలు మనకు ఇవ్వబడినప్పుడు మనం ఎదిగినదే అసలైనటువంటి ఆశీర్వాదం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఎవరు తీసేయలేరు. కానీ ఇదిగోండి, ఇలా మోసం చేస్తే మళ్ళా మోసం చేయబడతారు. చిన్న ఆశీర్వాదాన్ని మోసం చేస్తే 20 సంవత్సరాలు వెట్టి చాకరీ చేయించాడు వాడు మా ఆడపిల్లలను చూపించి. చాలా ఆశ్చర్యం అండి. బైబిల్లో అనేకమైనటువంటి ఉదాంతాలు ఉన్నాయి. అనేక రకాలుగా ఇబ్బంది పడినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. అనేక రకాలైన మనుషులు. ఇదిగోండి, నేను జీవించిన సంవత్సరాలు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు, ఈ 2 పదాలను మాట్లాడుతూ నేను యాత్ర చేసిన సంవత్సరాలు, నేను జీవించిన సంవత్సరాలు కొంచెముగా దుఃఖ సహితముగా ఉన్నవి అన్నాడు. అందుకని ఈయన దుఃఖ సహితంగా ఎలా తన జీవితంలో ప్రయాణం చేశాడో మనం చూస్తున్నాం. ఆ వచనంలో చివరి భాగాన్ని కూడా చూసి మనం ముగిస్తాం. ఈ లెబనాన్ వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాలు అతను చేసిన తర్వాత, అక్కడ మోసం అయిపోయిన తర్వాత షెకెంకి వచ్చారు. షెకెంకి వస్తే ఆదికాండం 34వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 34వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. ఈ ఆదికాండం 34వ అధ్యాయంలో 2వ వచనంలో ఆ ఊర్లో నుండి షెకెంకి వచ్చినప్పుడు 2వ వచనం, ఆ దేశమునేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూచి, అంటే యాకోబు కుమార్తె దీన చాలా అందంగా ఉందని చూచి, అంతకుముందు ఆమె ఊరు చూసి వద్దామని వెళ్ళిందిలేండి, ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచను. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు. ఇప్పుడు మీరు చూసింది షెకెం అనేటటువంటి వ్యక్తి పేరు. 34వ అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో
కానీ 33వ అధ్యాయం 18వ వచనం చూస్తే, అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేశాను. అంటే ఊరి పేరు షెకెమే, అందులో దినాన్ని అవమానపరిచినటువంటి వ్యక్తి పేరు కూడా షెకెమే. ప్రాంతం పేరు షెకెం పెట్టారు, ఆ వ్యక్తి పేరు షెకెమని. ఆ షెకెము వాళ్ళ కూతుర్ని అవమానపరచడం అనేది కూడా ఈ వ్యక్తిని చాలా బాధపరిచేటటువంటి విషయం, చాలా చాలా బాధపరిచేటటువంటి విషయం. ఇదే 34వ అధ్యాయంలో 25వ వచనంలో ఎప్పుడైతే చెల్లెలు అవమానపడిందని విన్నారో యాకోబు కుమారులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా స్లాటర్ చేసేసారు అన్నారు. అంటే నరికేసేసారు, చంపేసేసారు. దానికి కూడా చాలా భయపడ్డాడు యాకోబు. అయ్యో, ఆడపిల్లని అవమానం చేసిన మాట వాస్తవమే, కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళని మా వాళ్ళు చంపటం ఏదైనా ఇబ్బంది పెడద్దేమో అని భయపడ్డాడు. 34వ అధ్యాయంలో 30వ వచనం, 34వ అధ్యాయం ఆదికాండం 30వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీలలోను అసహ్యునిగా చేసి తిని నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదునని చెప్పెను. అంటే భయపడ్డాడు. ఆడపిల్ల పక్షాన వాడు వేసేలాగా చేసింది తప్పే, కానీ మీరు వాళ్ళందరినీ చంపారే, మన జనసంఖ్య తక్కువ, మరి మళ్ళీ వాళ్ళు వచ్చి మన మీద పడి మనల్ని చంపితే అని ప్రాణ భయంతో వణికిపోయాడు. యాకోబు జీవితం ఎలా నడిచిందో, దుఃఖ సహితంగా ఎలా సాగిందో నేను కొంచెం మీకు వివరించాలని ప్రయత్నం చేస్తాను. తర్వాత 35వ అధ్యాయానికి వచ్చేసరికి 16వ వచనం, 35వ వచనం వచ్చేసరికి 35వ అధ్యాయంలో 16వ వచనానికి వచ్చేసరికి, వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడిన. అప్పుడు ఏం జరిగిందంటే 18వ వచనం, ఆమె మృతి పొందెను. బిడ్డని కంట రాహేలు మృతి పొందింది. ఎంత ఎక్కువగా ప్రేమించాడో ఆ భార్య చనిపోయింది. అందున బిడ్డని కంటూ ప్రసవిస్తూ చనిపోయింది. ఎంత దుఃఖపడి ఉంటాడు. ఒక పక్కన సంవత్సరాలు జరుగుతున్నాయి, ఒక పక్కన వయసు పెరుగుతుంది, బిడ్డల పరిస్థితులు అలా ఉన్నాయి, కూతురు పరిస్థితి ఎలా ఉంది. తను ప్రేమించినటువంటి, గాఢంగా ప్రేమించిన తన చిన్న భార్య రాహేలు మార్గంలోనే బిడ్డకి జన్మనిస్తా చనిపోయింది. ఎంత దుఃఖపడి ఉంటాడు, ఎంత దుఃఖపడి ఉంటాడు కదా. అదే అందుకని ఆయన ఓవరాల్ ఏమన్నాడంటే, నేను 130 సంవత్సరాలు బ్రతికాను, 130 సంవత్సరాలు యాత్ర చేశాను ఈ లోకంలో, కానీ నేను జీవించిన సంవత్సరాలన్నీ కూడా దుఃఖ సహితముగా ఉన్నాయి, కొంచెముగా ఉన్నాయి. యోబు కూడా అదే అన్నాడు. స్త్రీ కలిగినటువంటి నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధ నొందును. సహోదరులారా, మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా బాధపడి ఉండటం మంచిది. ఎప్పుడు సంతోషంతోనే తులదొకటం, ఆనందంతో ఓరలాడటం కాదు, బాధపడి ఉండటం మంచిది. బాధను తట్టుకుని ఉండగలగటం మంచిది. అదే నిజమైనటువంటి జీవితం, అదే అసలైనటువంటి జీవితం. ఆదికాండం 37వ అధ్యాయంలో 32వ వచనాన్ని చదువుతున్నాను. అధ్యాయం ఆదికాండం 37వ అధ్యాయం 32వ వచనం. ఇందులో మిక్కిలి దయనీయమైనటువంటి పరిస్థితి. యోసేపుని ఎంతగా ప్రేమించాడో, ఇటువంటి రంగురంగుల అంగిని చేశాడో, అతని అన్నదమ్ములందరూ కలిసి అతన్ని
చంపేసినట్టుగా నటించి వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి అతని అంగి తీసుకొచ్చి 32వ వచనం, మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికిన, ఇది నీ కుమారుని అంగి అవునో కాదు గుర్తుపట్టమని చెప్పింది. 34వ వచనం, అంటే ఏం చేసింది, మృగం తినివేసిందని చెప్పారు. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండెను. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నము చేసి, అయితే అతను ఓదార్పు పొందనొలక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళదని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు జీవితంలో ఒకసారి మోసం చేశాడు, మోసగాడిగా ముద్రపడిపోయింది. ఆ తర్వాత ఎన్ని రకాలుగా బాధపడ్డాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని సంఘటనల్ని తట్టుకుని నిలబడగలిగాడో కోల్పోయి ఎంతమంది ఓదార్చినా కూడా ఓదార్పు నొల్లక నేను నా బిడ్డ దగ్గరికి వెళ్ళాలని ఏడుస్తానే అంగలారుస్తానే ఉన్నాడు. అలాంటిది ఆ బిడ్డ సమక్షంలోనే దేవుడు ఏం చేశాడంటే ఫరో ఎదుట నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత సంతోషం అండి. చనిపోయాడని సంవత్సరాల కొద్దీ సంవత్సరాల తరబడి అంగలార్చినటువంటి ఒక వ్యక్తి ఆ బిడ్డ బ్రతికే ఉన్నాడని తెలిసినప్పుడు ఎంత తెప్పరల్లంది మనసు, ఎంత తెప్పరల్లంది. ఆదికాండం 45వ అధ్యాయంలో 27వ వచనం, అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకుని పోవటకు యోసేపు పంపిన బండు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు ఇలా మాట్లాడాడు, ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచేదనని చెప్పాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి ఫరో ఎదురుగా నీ సంవత్సరాలు ఎన్ని అని అడిగినప్పుడు తన జీవితాన్ని అంతటిని ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ, నేను 130 సంవత్సరాల యాత్ర చేశాను, కానీ నేను జీవించిన సంవత్సరాలన్నీ దుఃఖ సహితముగానే ఉన్నాయి అని తర్వాత మరొక వచనాన్ని చెప్పాడు. ఏంటంటే వచనం కాదు, అదే 9వ వచనంలో ఉంది, పోల్చి చెప్పాడు తన పితరులకి తనకి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోని దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను. ఇందాక మనం మొట్టమొదటి మాట్లాడుకున్నాం కదా కొద్ది దినాలు అన్నప్పుడు. అవును, పితరులు వాళ్ళ నాన్నగారు ఇస్సాక్ కానీ, వాళ్ళ తాతగారు అబ్రహాం కానీ, వాళ్ళ తాతగారి నాన్నగారు వీళ్ళ ముత్తాతగారు తెరహు కానీ చాలా సంవత్సరాలు బ్రతికారు. 175, 180 అట్లా బ్రతికారు. ఇంకా మనం ఇందాక చూసాం, ఆదాము దగ్గరికి వెళ్తే 935 సంవత్సరాలు బ్రతికాడని మనం రాసుకున్నాం. ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనం. 935తో పోల్చుకుంటే 130 చాలా కొద్ది, కానీ అవన్నీ దుఃఖ సహితమైనవే. అవన్నీ కూడా మిక్కిలి బాధ నొందేటటువంటి దినాలే. ఇప్పుడు చూడండి, 130 సంవత్సరాలు ఎవరైనా బ్రతుకుతున్నారా? ఈరోజు నేను ఒక న్యూస్ చూసా, 105 సంవత్సరాల బామ్మ ఈ కరోనాని జయించింది అన్నట్టు. ఇంకా ఆమెకి నౌకలు ఇచ్చాడేమో దేవుడు, ఇంకా ఆమె ప్రాణాన్ని పొడిగించాడేమో. మీరే ఆలోచించండి, మనకంటే ముందు కాలం చేసిన వారే ధన్యులని అన్న సొలొమోను మహారాజు మాటను బట్టి ఆలోచిస్తే, ఈ సమయంలో కరోనా సమయంలో దాటిపోయిన వాళ్ళు ధన్యులా, మనం ధన్యులుగా ఆలోచించాలి. నేను దేన్ని ఒకటి ఇట్లా, నేను ధన్యుడని చెప్పట్లా, చనిపోయిన వాళ్ళు ధన్యుడని చెప్పట్లా. మీరు ఆలోచించండి, నేను ఆలోచిస్తా. ఎవరు ధన్యులు
యాకోబు ఏమన్నాడంటే, నా పితరులు నాకంటే ఎక్కువ సంవత్సరాలు యాత్ర చేశారు, వారంత యాత్ర నేను చేయలేదు, వారు జీవించిన సంవత్సరాలు నేను ఇంకా జీవించలేదు. 130 కంటే ఇప్పుడు చూడండి 70-80 సంవత్సరాలు ఎలా డిక్రీజ్ అవుతూ వచ్చింది, స్టేజ్ బై స్టేజ్, ఇయర్ బై ఇయర్. ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడి జీవితం ఒక రకంగా చెప్పాలంటే రంగురంగుల జీవితం. సంతోషం, దుఃఖం, ఆకలి, కడుపు నిండిన పరిస్థితి, వ్యాధి, బాధ, కన్నీరు, ఆనంద బాష్పాలు. అదే ఎవరో రాశారు కదా, నవ్వినా ఏడ్చినా కూడా కన్నీళ్ళే వస్తాయి అన్నారు. అట్లాగే దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా కన్నీరే మనకు మిగిలేదు. మనం యాత్ర చేసినటువంటి సంవత్సరాలు ఎన్ని? నేను చెప్పే కదా, నేను ఇప్పటి వరకు యాత్ర చేస్తున్న సంవత్సరాలు 50. మరి మీరు ఎన్ని యాత్ర సంవత్సరాలు చేశారు? ఎన్ని సంవత్సరాలు యాత్ర చేశారు? ఎన్ని సంవత్సరాల నుంచి యాత్ర చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? జీవితంలో మనం చేసేటటువంటి యాత్రలో ఎటువంటి ఒడిదుడుకుల్ని, ఇబ్బందుల్ని మనం ఎదుర్కొంటున్నాం? యాకోబు దుఃఖ సహితముగా ఉన్నవి అనడానికి ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్ళాడు, ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్ళాడు నేను ఒక లైన్ చెప్పుకుంటూ వచ్చాను. వెళ్ళిన చోటలో ఎలాంటి భయంకరమైనటువంటి స్థితులను ఎదుర్కొన్నాడో నేను చెప్పాను. అన్నని మోసం చేశాడు, మామ ద్వారా మోసగించబడ్డాడు. అలాగే బిడ్డలు చాలా ఇబ్బంది పెట్టారు, షెకెములో వాళ్ళని చంపారు. అలాగే ఆ చనిపోయినటువంటి దాంతో భయపడ్డాడు ఈయన. ఆ తర్వాత బిడ్డని కనలేక రాహేల్ చనిపోయింది. వీటన్నింటినీ చూస్తే ఇంకా నాకు సరిగ్గా జ్ఞాపక శక్తి లేదు, చాలా విషయాలు చెప్పవచ్చు. ఒక సగటు మానవుడి యొక్క జీవితం సంతోషంగా అన్ని సమస్తము సమకూడినటువంటి జీవితం కాదు, అన్నీ అమర్చి పెట్టబడినటువంటి జీవితం కాదు. అదేదో అంటారు కదా, గోల్డెన్ స్పూన్తో పుట్టాడు ఈయన అంటారే, అలాంటిది కాదు. నిజంగా జీవితాన్ని మనం ఎదుర్కోవాలి. జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, సంవత్సరాలు గడుస్తున్నప్పుడు మనం ఎదుర్కొన్నటువంటి సమస్యల వల్ల మనం సరిగ్గా బలపరచబడగలగాలి. దేవుని చిత్తమైతే ఈ యాత్రికుడు అనే కార్యక్రమాన్ని ఒక్కొక్క ఎపిసోడ్ని నెమ్మదిగా నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. నా కొరకు ప్రార్థించండి, నేను కూడా మీ కొరకు ప్రార్థిస్తాను. యాత్ర చేస్తున్నప్పుడు ఒక యాత్రికుడి యాత్ర చేస్తున్నటువంటి సంవత్సరాల్లో అతను ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. హెబ్రీ 11వ అధ్యాయం 13వ వచనంలోనే మనం ఉన్నాం. 14వ వచనాన్ని వచ్చే వారం నేను మీతో కలిసి పంచుకుని అసలు ముందుకు వెళ్ళాల్సినటువంటి ఒక వరుస క్రమాన్ని, సిరీస్ని నేను మీ ముందు ప్రారంభిస్తాను. ఈ యాత్ర చేసినటువంటి వ్యక్తుల అనుభవాలన్నింటినీ మీకు అందిస్తాను. దేవుని చిత్తమైతే దేవుడు నన్ను మరింతగా బలపరచాలని, ఆయన యొక్క సేవలో ముందు కొనసాగినట్లుగా నాకు అనుమతించాలని ప్రార్థన చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. చేసుకునే ముందు ఒక చిన్న ప్రకటన. పునాదిపాడు స్థానిక క్రీస్తు సంఘం నుంచి మైకేల్ స్కూల్ ఆఫ్ థియాలజీని మేము ప్రారంభించాం. 1 సంవత్సరం డిప్లొమో కోర్స్, అది థియాలజీలో ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్గా ఈ ప్రోగ్రాంను అందిస్తున్నాం. ఆ కార్యక్రమం రేపు జూన్ 8వ తారీఖున ప్రారంభమవుతుంది. తిరిగి ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, ఇది సెకండ్ బ్యాచ్. దీని కొరకు ఎవరైనా ఆసక్తి గల బిడ్డలుంటే వారి నుంచి మేము అప్లికేషన్స్ని తీసుకుంటున్నాం. మీకు ఆశ ఉన్నట్లయితే మా నెంబర్కి వాట్సాప్లో కానీ లేకపోతే మెసేజ్లో కానీ, ఆర్డినరీ మెసేజ్లో కానీ మీ ఇంట్రెస్ట్ని తెలియజేసి మీ నెంబర్ నాకు పెడితే నేను అప్లికేషన్ మీకు పంపిస్తాను. దేవుని చిత్తమైతే సరైనటువంటి వాతావరణంలో ఇంగ్లీష్ మీడియంలో భారతదేశం నుంచి 4 టీచర్లు, అలాగే అమెరికా నుంచి 3
టీచర్స్ ఆన్లైన్లో టీచ్ చేయబోతున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి 24 రాష్ట్రాల నుంచి, బంగ్లాదేశ్, నేపాల్, అండమాన్ ఐలాండ్స్ నుంచి స్టూడెంట్స్ని మేము ఇన్వైట్ చేసాం. రావడానికి సిద్ధపడుతున్నారు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఉన్నది మాత్రం 12 సీట్లే. ఈ 12 సీట్లు చక్కగా మన సహోదరులకు ఇచ్చి వారిని మంచి సేవకులుగా తయారు చేసి రాబోయే కాలంలో వారి ద్వారా అనేక ఆత్మలను రక్షించాలనేటటువంటిది మా ఆలోచన. మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈరోజు ఈ యాత్రికుడి కార్యక్రమంలో ఒక వచనాన్ని మేము ఇంతసేపు వివరించుకోవడానికి మీరు సహాయం చేశారు. మీకే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యాకోబు ఫరో ఎదుట మాట్లాడిన మాటలని మేము ఆయన చేసినటువంటి యాత్రలో ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటినీ మేము ఇప్పటి వరకు వివరించుకున్నాం. మీ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. వారు చేస్తున్న యాత్రలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా మా తండ్రి ఎలాంటి భయం లేకుండా ముందుకు కొనసాగడానికి సహాయం చేయాలని, బిడ్డలందరినీ బలపరచాలని, భౌతిక జీవితం మాత్రమే కాకుండా ఆత్మీయ జీవన విధానంలో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి వచనాలను మీరు ఇవ్వాలని బ్రతిమాలి వేడుకుంటాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డలందరినీ వారి కుటుంబాలను మీ చేతుల్లో అప్పగించుకుంటాం. మా యొక్క విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధరామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే వచ్చే శుక్రవారం మరలా 8 గంటలకి ఇలాగే కలుసుకుందాం. అంతవరకు సెలవు. వందనాలు.